Hi everyone, I hope you all watched the previous videos. సో ఈ సెషన్లో మనం లేత్ మిషన్ గురించి డిస్కస్ చేద్దాం. టోటల్గా లేత్ గురించి అయితే 3 క్లాసెస్ ఉంటాయి. ఓకే, సో డివైడ్ చేశాను టూ కాన్సెప్ట్ కనుక. ఓకే, సో 3 క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, లేత్ ఈజ్ యూజ్డ్ మెయిన్లీ ఫర్ మెషినింగ్ circular surfaces like cylindrical objects. Okay, so but can be used for producing flat surfaces, drilling holes, machine slots, and for many more functions. Okay, the lathe is said to be mother of all machine tools. Okay, so it is essentially consists of a bed, headstock, saddle, and tailstock. Okay, సో ఈ లేత్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో సో మోస్ట్ ఇంపార్టెంట్ మెషిన్ అన్నమాట. ఓకే, అంటే తయారీ రంగంలో అత్యంత ముఖ్యమైన యంత్రం ఉంది. ఓకే, సో దీన్ని ఇన్ జనరల్గా మనకి మదర్ ఆఫ్ ఆల్ మెషిన్స్ అంటారు, అంటే యంత్రాలు తల్లి అని అంటారు అన్నమాట తెలుగులో అయితే. ఓకే, సో దీని వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే, సో లేత్ పై పనిచేసే వర్క్ ఉంటుంది కదా, వర్క్ పీస్. ఓకే, అంటే వస్తువు దాన్ని వేగంగా తిప్పుతూ ఒక షార్ప్ కటింగ్ టూల్ అంటే పదునైన పనిముట్టుని యూజ్ చేసి సో మెటీరియల్ అనేది రిమూవ్ చేస్తాం అనమాట. ఓకే, సో మేజర్గా మనం సిలిండ్రికల్ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఇందులో మెయిన్ పార్ట్స్ ఏంటంటే హెడ్ స్టాక్, చెక్, టైల్ స్టాక్, క్యారేజ్, బెడ్ అనమాట. ఓకే, సో హెడ్ స్టాక్ అంటే ఇది మోటార్ సాయంతో తిప్పుతారు అనమాట. ఓకే, సో చెక్ ఏంటంటే ఈ తిరిగే వస్తువు, అంటే మనకి ఏదైతే ఆబ్జెక్ట్ ని మనం షేప్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఈ చెక్ లో ఇన్సర్ట్ చేసి రొటేట్ చేస్తాం. ఓకే, అంటే ఇది చెక్ అంటే. ఓకే, ఇన్ డీటెయిల్ గా నెక్స్ట్ కమింగ్ స్లైడ్ లో చెప్దాం, బట్ ఇక్కడ మనం ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేస్తాం అనమాట. ఓకే, సో ఈ రెడ్ కలర్ ఉంది కదా, ఇది ఇక్కడ టూల్ ని ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, టైల్ స్టాక్ అంటే ఇది చూసారా ఎంట్లో ఉంది. ఇదేంటంటే పొడవైన వస్తువులు ఉంటాయి చూసారా, సో ఇలా ఒక ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు దీన్ని సపోర్ట్ చేసుకొని లాంగ్ బార్స్ ని మనం ఈజీగా యూజ్ చేయొచ్చు అనమాట. అంటే మెటీరియల్ రిమూవల్ రేట్ కానీ లేకపోతే పేపర్ టర్నింగ్ కానీ అలాంటివన్నిటికి యూజ్ చేయడానికి మనం ఈ టైల్ స్టాక్ ని యూజ్ చేస్తాం. ఓకే, క్యారేజ్ ఏంటంటే కటింగ్ టూల్ ని దానిపై రెస్ట్ చేసి సో టు అండ్ ఫ్రో మోషన్ అవ్వడానికి క్యారేజ్ ని యూజ్ చేస్తాం. ఓకే, బెడ్ ఏంటంటే ఆల్ ద పార్ట్స్ లైక్ హెడ్ స్టాక్, టైల్ స్టాక్, క్యారేజ్ ఇవన్నీ బెడ్ మీద రెస్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఫస్ట్ మనం లేట్ టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం, అండ్ దెన్ లేట్ పార్ట్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటంటే స్పీడ్ లేట్. సో ఇట్ ఈస్ ద సింప్లెస్ట్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ లేట్స్. ఓకే, సో ఇట్ హ్యాస్ ఫ్యూ పార్ట్స్ like headstock, tailstock, and tool post mounted on a light bed. Okay, it has no gearbox. అంటే గేర్ బాక్స్ లీడ్స్ కు క్యారేజ్ అనేవి ఉండవు అనమాట. ఓకే, the tool is made to rest on the support and is fed and operated by a hand. Okay, సో ఇది ఏంటంటే ఇది హ్యాండ్ తో ఆపరేట్ చేస్తారు అనమాట. ఓకే, ఇట్ రన్స్ అట్ వెరీ హై స్పీడ్. ఓకే, స్పిండిల్ స్పీడ్ అప్ టు అబౌట్ 4000 rpm. ఓకే, సో స్టెప్ కౌంట్ పుల్లీ ఈజ్ యూజ్డ్ ఫర్ స్పీడ్ వేరియేషన్ ఆఫ్ ది స్పిండిల్. స్టెప్ కౌంట్ పుల్లీ అంటే ఇదొక యాక్సిస్ అండ్ ఇదొక యాక్సిస్ అనుకున్నాం, అంటే టూ పులీస్. ఇది హెడ్ చెక్ది. ఓకే, ఇదేమో మోటార్ది అనుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఇలా మనకి పుల్లీ అనేది ఉంటుంది అనమాట. ఓకే, స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ లాగా, రైట్. సో ఇలా ఉంటుంది. ఓకే, దీని మీద ఓకే, సో డైరెక్ట్ కాంటాక్ట్ కాదు, జస్ట్ ఫర్ రెఫరెన్స్ నేను అది తీసుకున్నాను. సారీ. ఓకే, సో దీని మీద ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో దీన్ని టచ్ చేస్తూ బెల్ట్ అనేది ఉంటుంది. ఓకే, ఓకే, బెల్ట్ అనేది ఇలా రన్ అవుతుంది అనమాట. ఓకే, సో సో మోటార్ అనేది రన్ అయ్యేటప్పుడు ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం
ఇది హై స్పీడ్ తో, అంటే ఇది ఒక రొటేషన్ తో తిరిగింది అనుకోండి. ఇక్కడ ఏంటి, ఈ సర్కంఫరెన్స్ తక్కువగానే ఉంది కదా, రైట్? బట్ ఇక్కడ ఏంటి, ఇది ఎక్కువగా ఉంది. ఓకే, సో మనకి మోటార్ అనేది స్పీడ్ గా తిరిగినా ఎక్కడ ఎక్కువ సర్ఫేస్ ని మనం టర్న్ చేయాలి కదా. ఓకే, సో స్పీడ్ అనేది ఇక్కడ తక్కువగానే వస్తుంది. ఓకే, ఇది స్పీడ్ అనేది తక్కువగానే వస్తుంది అనమాట. ఓకే, సో అదే ఇక్కడ ఈ షార్ట్. ఓకే, సో అంటే ఇలా ఇది షార్ట్ అనుకోండి. ఓకే, ఇలా కనెక్ట్ అయ్యింది అనుకోండి. ఇది తక్కువ డిస్టెన్స్ ని, మోటార్ నుంచి తిరిగేది తక్కువ డిస్టెన్సే కవర్ చేస్తుంది కదా పుల్లి. ఇది ఇక్కడ తక్కువ డిస్టెన్సే కవర్ చేస్తుంది కనుక స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ద రీజన్ ఫర్ గెటింగ్ ద మోర్ స్పీడ్ వేరియేషన్స్ హియర్. ఓకే, సో స్టెప్డ్ పుల్లి యూజ్ చేయడం వల్ల సో స్పీడ్ వేరియేషన్స్ అనేవి మనం ఎక్కువగా అచీవ్ చేయొచ్చు. ఓకే, ఓకే, సో this type of lathe is commonly used for woodworkings. Okay, wood turning, metal spinning, and polishing operations. Okay, so stepped cone pulley, it is important one. Okay, ఇంజిన్ లేత్ ని మనం ఏమంటారంటే సెంటర్ లేత్ అని కూడా అంటారు. ఓకే, సెంటర్ లేత్. ఓకే, సో ఇట్ ఈస్ డ్రివెన్ బై స్టీమ్ ఇంజిన్. ఓకే, సో ఇది ఏంటంటే స్టీమ్ ఇంజిన్ తో రన్ అవడం వల్ల ఇంజిన్ లేత్ అని నేమ్ అనేది వచ్చింది అనమాట. ఓకే, ఇట్ ఈస్ ఏ జనరల్ పర్పస్ మెషిన్ అండ్ ఇట్ ఈస్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ లెంత్. ఓకే, స్పీడ్ వేరియేషన్ ఆఫ్ ది స్పిన్డిల్ ఈస్ డన్ త్రూ ద స్టెప్డ్ కోన్ పుల్లీ ఆర్ ఏ గేర్ బాక్స్. ఓకే, సో ప్రీవియస్ కేసులో గేర్ బాక్స్ ఉండదు కనుక ఓన్లీ స్టెప్ పుల్లీ వాడారు. ఇక్కడ స్టెప్డ్ కోన్ పుల్లీ ఆర్ గేర్ బాక్స్ అనేది యూజ్ చేస్తారు అనమాట. ద బెడ్ లెంత్ ఈస్ జనరల్లీ ఫ్రమ్ 1 to 4 meters. Okay, and can handle jobs up to 1 meter of diameter. Okay, సో ఇవేంటంటే లేత్ స్పెసిఫికేషన్స్ అనమాట. ఓకే, బెడ్ లెంత్, ఓకే, డయ అండ్ డయామీటర్ ఆఫ్ ది జాబ్, అంటే ఎంత డయామీటర్ వరకు మనం జాబ్ ని టర్న్ చేయొచ్చు అనే దాన్ని బట్టి లేత్ ని స్పెసిఫై చేస్తాం అనమాట. ఓకే, దట్ ఈస్ వై ఐ మెన్షన్ హియర్. ఓకే, సో 1 meter diameter of jobs can be handled here. Okay, it has mechanical means for automatic and manual feed of cutting tools. Okay, నెక్స్ట్ బెంచ్ లేత్. ఈ బెంచ్ లేత్ అనేది ఇన్ జనరల్ వర్క్ షాప్స్ లో మెకానికల్ వర్క్స్ కి, అంటే చిన్న చిన్న వర్క్స్ కి, లైట్ వర్క్స్ కి మనకి యూజ్ చేస్తాం అన్నమాట. ఇది ఏంటంటే ఇది ఒక వర్క్ బెంచ్ మీద లేదా టేబుల్ పై పెట్టగలిగేటంత చిన్న పరిమాణంలో ఉంటుంది అనమాట. దట్ ఈస్ వై ఇట్స్ కాల్డ్ బెంచ్ లేత్. ఓకే, ఒక బెంచ్ పైన మనం ఈ లేత్ ని ఫిట్ చేయగలం. ఓకే, అంత చిన్నగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ lightweight works. Okay, so it is a small lathe with a bed length up to 1.5 meter. Okay, capable of swinging up to 300 mm diameters only. Okay, ఇక్కడ చూసారా, ఇక్కడ 1 meter diameter ఉంటే ఇక్కడ 300 mm diameter ఉంది. సో లైట్ వర్క్స్ కి యూజ్ చేస్తాం అన్నమాట. ఇట్ ఈస్ మౌంటెడ్ ఆన్ ఏ బెంచ్. ఓకే, ఇన్ మోస్ట్ కేసెస్ దే ఆర్ కంప్లీట్లీ యాజ్ లార్జ్ lathes but are smaller in size. Okay, they are used for turning small jobs which require precision work. Okay, precise work required అన్నప్పుడు ఈ lathes ని యూజ్ చేస్తాం అన్నమాట. నియర్లీ ఆల్ ఆపరేషన్స్ కెన్ బి పెర్ఫార్మ్డ్ ఆన్ దిస్ లేత్. ఓకే, లేత్ ఆపరేషన్స్ అన్ని ప్రతి లేత్ మీద అవుతాయి, బట్ బేస్డ్ ఆన్ ద స్పెసిఫికేషన్స్. ఓకే, ఇక్కడ ఏంటి స్పెసిఫికేషన్ కంపేర్ చేసుకుంటే ఇంజిన్ లేత్ కి బెంచ్ లేత్ కి, ఇక్కడ చూసారా బెడ్ లెంత్ ఎంత ఉంది, 1 to 4 meter ఉంది. ఇది తక్కువ 1.5 meter ఉంది బెడ్ లెంత్, రైట్? ఎక్కడంటే జాబ్ ఎంతవరకు ఎంత డయామీటర్ హ్యాండిల్ చేయగలుగుతా అంటే 1 meter డయామీటర్ హ్యాండిల్ చేయగలదు, బట్ ఇక్కడ 300 mm డయామీటర్ ని హ్యాండిల్ చేయగలదు. ఓకే, సో బేస్డ్ ఆన్ ద వర్క్ మనం అంటే డిఫరెంట్ లేత్స్ ని మనం ప్రిఫర్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ టూల్ రూమ్ లేత్. ఇట్ ఈస్ లైక్ అన్ ఇంజిన్ లేత్ బట్ ఇట్ హ్యాస్ అన్ ఎక్స్ట్రా అటాచ్మెంట్స్. ఓకే, and accessories are given. Okay, so it is provided with a steady rest, quick change gears, okay, lead screw, feed rod, okay, taper attachment, thread dial, chuck, draw in collet,
okay, and coolant pump, okay. So these are the extra attachments or accessories, okay. సో ఇంజిన్ తో కంపేర్ చేసుకుంటే ఇవన్నీ ఎక్స్ట్రాగా ఈ టూల్ రూమ్ కి అటాచ్మెంట్స్ అనేవి ఉంటాయన్నమాట, ఓకే. ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ప్రిసిషన్ వర్క్స్ అనే టూల్స్, జిగ్స్, డైస్ ఎక్సెట్రా. సో ఇది సాధారణ లేత్ ఉంటుంది కదా, అంటే ఇంజిన్ తో పోల్చుకుంటే హై యాక్యురసీతో పనిచేస్తాయి అన్నమాట ఈ లేత్స్, ఓకే. దీన్ని మేజర్గా టూల్స్, గేజెస్, డైస్ అలాంటి సెన్సిటివ్ భాగాల్ని తయారు చేయడానికి ఉపయోగిస్తారు అన్నమాట, ఓకే. సో సో బెడ్ లెంత్ ఈస్ కంపారిటివ్లీ స్మాల్, ఓకే. బెడ్ లెంత్ అనేది స్మాల్గా ఉంటుంది. సో మేజర్గా దీని ఫీచర్స్ ఏంటంటే యాక్యురసీ, ఓకే. ఇది చాలా తక్కువ టాలరెన్స్తో వస్తువుల్ని తయారు చేయగలదు, ఓకే. అండ్ నెక్స్ట్ స్పీడ్ కంట్రోల్, ఇందులో స్పిన్డిల్ స్పీడ్ని వేరీ చేయగలిగే ఫీజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట, ఓకే. కన్స్ట్రక్షన్కి వచ్చేసరికి ఇది నార్మల్ అదే జనరల్ లేత్తో పోల్చుకుంటే సో గట్టిగా అంటే నాణ్యమైన భాగాలతో నిర్మించబడుతుంది అన్నమాట, ఓకే. సో దట్ ఈస్ అబౌట్ ద టూల్ రూమ్ లేత్, ఓకే. సో మీరు ఈ ఇమేజ్ చూసినట్టయితే చూసారా, ఇలా ఎక్స్టెండ్ అవుతుంది, ఓకే. సో ఎక్కువ లెంత్ ఉండే ఆబ్జెక్ట్స్ని, ఎక్కువ డయామీటర్ ఉండే ఆబ్జెక్ట్స్ని, అంటే ఇన్ జనరల్గా ఇంజిన్ లేత్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, సో వాటిలో కొన్ని పెర్ఫామ్ చేయలేం హై డయామీటర్ ఉండే వాటిని, ఓకే. సో అలాంటి టైంలో మనం ఈ ఎక్స్టెన్షన్ లేదా గ్యాప్ లేత్ ని యూజ్ చేస్తాం అన్నమాట, ఓకే. గ్యాప్ ఆర్ ఎక్స్టెన్షన్ టైప్ లేత్స్ ఆర్ సిమిలర్ టు టూల్ రూమ్ లేత్ except that gap lathe can be adjusted to machine large diameter and longer workpieces, okay. So the operator can increase the swing by moving the bed a distance from the headstock, which is usually 1 or 2 feet, okay. By sliding the bed away from the headstock, the gap lathe can be used to turn very long workpieces between the centers, okay. సో ఇందులో గ్యాప్ బెడ్లు ఏంటంటే ఈ మెషిన్ ఒక హెడ్ ఉంటుంది కదా, బెడ్ పై హెడ్ స్టాక్ దగ్గర ఒక చిన్న భాగాన్ని తొలగించడం లేదా అక్కడ ఒక గ్యాప్ అనేది ఉంటుంది అనమాట. దీనివల్ల ఏంటంటే సాధారణ లేత్తో చేయలేని అంటే లార్జ్ డయామీటర్ వస్తువులు ఉంటాయి కదా, సో దాన్ని ఈజీగా ఇందులో ఫిట్ చేసి మనం ఆపరేషన్స్ అనేవి చేయొచ్చు అనమాట, ఓకే. సో ఎక్స్టెన్షన్ బెడ్ అనేది ఇది చూసారా, సో ఇక్కడ వరకే మనకి ప్రీవియస్గా ఇక్కడ చూద్దాం, ఓకే. ఇది టైల్ స్టాక్ కదా, ఓకే. ఈ టైల్ స్టాక్ ని మనం ఇలా ఎక్స్టెండ్ చేయొచ్చు, ఓకే. సో ఇన్ జనరల్గా ఇక్కడ ఉంటుంది రైట్, టైల్ స్టాక్ అనేది బెడ్ ఎండ్ పోర్షన్లో ఉంటుంది అనమాట. బట్ ఏంటి మనం ఇలా ఇక్కడ వరకు అడ్జస్ట్ చేయొచ్చు అనమాట, ఓకే. సో ఈ టైల్ స్టాక్ ని మనం ఇన్ జనరల్గా ఓన్లీ ఇన్సైడ్ వరకు ఇలా మూవ్ చేయడం అవుతుంది, ఓకే. బట్ ఈ గ్యాప్ ఆర్ ఎక్స్టెన్షన్ లేత్లో అవుట్ సైడ్ కూడా మనం మూవ్ చేయడం అవుతుంది అనమాట, ఇన్ అండ్ అవుట్, ఓకే. సో దట్ మనకి ఏంటంటే లెంత్ ఎక్కువ ఉండే ఆబ్జెక్ట్స్ ని మనం మెషరింగ్ చేయడం అనేది పాసిబుల్ అవుతుంది అనమాట ఇందులో, ఓకే. స్పెషల్ పర్పస్ లేత్. Some lathes are specially designed to perform specific functions, okay. For example, crankshaft lathe is meant for turning crankshafts only, okay. Some other examples are axle lathe, wheel lathe, gap bed lathe, duplicating lathe, etc. ఓకే, ఇవన్నీ ఏంటంటే ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ కోసం మనం డిజైన్ చేస్తాం అన్నమాట, ఓకే. సో కమింగ్ టు ద టర్రెట్ అండ్ క్యాప్షన్ lathe, ఓకే. దీస్ lathes ఆర్ ప్రొవైడెడ్ విత్ మల్టిపుల్ టూల్ హోల్డర్స్, ఓకే. సో ఇన్ జనరల్ ఏంటి మనకు ఒక టూలే ఉంటుంది రైట్, సో బట్ ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ టూల్ హోల్డర్స్ అనేవి ఉంటుంది అనమాట, ఓకే. బేస్డ్ ఆన్ ద వర్క్ మనం ఆ టూల్ ని చేంజ్ చేసుకుంటూ ఉంటాం, ఓకే. అండ్ జనరల్లీ యూజ్డ్ ఫర్ మాస్ ప్రొడక్షన్ ఇన్ మెటల్ టర్నింగ్, ఓకే. The main difference between engine lathe and turret lathe is the turret lathe is adapted to quantity production work, okay, whereas engine lathe is primarily used for miscellaneous jobbing or single operation work, okay. సో మెషిన్ లేత్లో ఏంటి ఇంజిన్ లేత్లో అది ఒక సింగిల్ ఆపరేషన్ వరకే చేయగలం అనమాట, ఓకే. బట్ ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ టూల్స్ ఉండడం వల్ల మనం మల్టిపుల్ ఆపరేషన్స్ అనేవి వితౌట్ చేంజింగ్ ద టూల్ మనం చేయొచ్చు అనమాట, ఓకే. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంజిన్ లేత్ అండ్ టర్రెట్ లేత్, ఓకే.
సో దిస్ ఈస్ ద కంపారిజన్ టేబుల్ ఫర్ టర్రెట్ లేత్ అండ్ క్యాప్స్టోన్ లేత్. మేజర్గా మనకి ఏంటి అడుగుతారంటే, సో ఫస్ట్ వన్ చూద్దాం. ఓకే, సో అంటే డిఫరెన్సెస్ అనేవి జనరల్గా అడుగుతారు, అందులో మేజర్గా మీరు గుర్తుంచుకోవాల్సినవి ఇక్కడ హైలైట్ చేద్దాం. ఓకే, heavy duty production lathe with a hexagonal turret mounted on saddle, okay, that moves directly on the bed. Okay, so it is used for medium and heavy works. Okay, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది సెమీ ఆటోమేటెడ్. ఓకే, హైలైట్ చేసిన గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. వేర్ ద హెక్సాగోనల్ టర్రెట్ ఈస్ మౌంటెడ్ ఆన్ ర్యామ్ ఆర్ స్లైడ్. ఓకే, ఇక్కడ టర్రెట్ లేత్కి వచ్చేటప్పటికి అది శాడల్ మీద మౌంట్ అయి ఉంటుంది, హెక్సాగోనల్ టర్రెట్ అనేది. క్యాప్స్టోన్ లేత్ వరకు వచ్చేటప్పటికి అదేంటంటే ర్యామ్ ఆర్ స్లైడ్ మీద మౌంట్ అయి ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ లైట్ అండ్ మీడియం వర్క్స్. టర్రెట్ మౌంటింగ్ చెప్పాం కదా, శాడిల్ మీద మౌంట్ అయి ఉంటుంది. ఇది ఏంటంటే ర్యామ్ మీద లేదా స్లైడ్ మీద మౌంట్ అయి ఉంటుంది. సూటబిలిటీ అంటే లార్జ్ వర్క్ పీసెస్ కి, హెవీ కట్స్ కి, అంటే కంటిన్యూస్ ప్రొడక్షన్ కి ఈ టర్రెట్ లేతర్ అనేది యూజ్ చేస్తాం. ఇదేంటంటే బ్యాచ్ ప్రొడక్షన్. ఓకే, స్మాల్ వర్క్ పీసెస్ కి, లైటర్ యూజెస్ కి మనం ఈ క్యాప్స్టోన్ లేత్ ని యూజ్ చేస్తాం అన్నమాట. టర్రెట్ లేత్ అనేది హైలీ రిజిడ్. ఓకే, సో దట్ ఈస్ వై యూ కెన్ హ్యాండిల్ ఏ హెవీ వర్క్స్. ఓకే, ఇక్కడ క్యాప్స్టోన్ లేత్కి వచ్చేటప్పటికి లెస్ రిజిడ్ అనమాట. ఓకే, సో వీ కెన్ ఓన్లీ యూజ్ ఫర్ లైటర్ ఆపరేషన్స్. ఓకే, ఫీడ్ మెకానిజం. ఫీడ్ ఈస్ గివెన్ బై మూవింగ్ ద ఎంటైర్ saddle with the turret over the bed. ఇక్కడ ఫీడ్ ఏంటి? ఫీడ్ ఈస్ టిపికల్లీ అప్లైడ్ టు ద టర్రెట్ త్రూ ద ర్యామ్స్ మూమెంట్, ఆఫెన్ విత్ ఏ హ్యాండ్ వీల్. ఓకే, యూసేజ్ ఆఫ్ ది, ఇది గుర్తుంచుకోండి, యూసేజ్ ఆఫ్ లాంగ్ వర్క్, సూటబుల్ ఫర్ లాంగ్ అండ్ హెవీ వర్క్ పీసెస్, ప్రీవియస్గా డిస్కస్ చేసాం కదా. ఓకే, సో క్యాప్స్టోన్ అయితే వచ్చిందంటే లిమిటెడ్ టు షార్టర్ వర్క్ పీసెస్ డ్యూ టు ద షార్టర్ ర్యామ్ మూమెంట్. పవర్కి వచ్చేటప్పటికి డ్రివెన్ బై మోర్ పవర్ఫుల్ మోటార్ ఫర్ హెవీ కటింగ్. హెవీ వర్క్ పీసెస్ని మెషినింగ్ చేయాలంటే ఏంటి, పవర్ఫుల్ మోటార్స్ మనకు కావాలి, రైట్? సో ఇక్కడ స్మాల్ మోటార్స్ అనేవి యూజ్ అవుతాయి, ఎందుకంటే లైట్ వర్క్స్కి మనం యూజ్ చేస్తాం కనుక. సైజ్ అండ్ కాస్ట్. సైజ్ ఏంటి? లార్జర్, హెవియర్ అండ్ జనరల్లీ మోర్ ఎక్స్పెన్సివ్. ఓకే, సో ఎందుకంటే హెవీ మోటార్స్ యూజ్ చేస్తాం, హెవీ వర్క్స్కి మనం యూజ్ చేస్తాం కనుక కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది కాస్ట్ తక్కువ అండ్ కాంపాక్ట్ అండ్ లైటర్. ఓకే, దట్ ఈస్ ద కంపారిజన్ బిట్వీన్ ద టర్రెట్ లేత్ అండ్ క్యాప్స్టోన్ లేత్. ఓకే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఏంటి, ఇది గుర్తుంచుకోండి, ఇవన్నీ నార్మల్ ఇందులోనే వచ్చాయి మొత్తం. ఓకే, సో ఫీడ్ మెకానిజం, సో ఇవి గుర్తుంచుకుంటే మేజర్గా టర్రెట్ లేత్ గురించి కవర్ అయినట్టు. ఓకే, ఆటోమేటిక్ లేత్. Lathe that have their tools automatically fed to the work and withdraw after the cycle is completed are known as the automatic lathes. సో ఈ ఆటోమేటిక్ లేత్ యూజెస్ ఏంటంటే, ఇన్ జనరల్గా మనం లేత్స్కి మన మ్యాన్ పవర్ అనేది అవసరం. బట్ ఇక్కడ ఏంటంటే అది ఆటోమేటిక్ లేత్స్కి మ్యాన్ పవర్ అనేది అవసరం లేదనమాట. లోడింగ్, కటింగ్ అంటే మెషినింగ్ అది చేశాక అన్లోడింగ్ కూడా ఇదే చేసుకుంటుంది. అండ్ దెన్ లోడింగ్ అలా కంటిన్యూస్ వర్క్ అనేది ఆటోమేటిక్ లేత్లో అచీవ్ చేయొచ్చు మనం. సో హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఉండదు అక్కడ. ఓకే, సో ఫుల్లీ ఆటోమేటిక్ లేత్స్ ఆర్ ప్రొవైడెడ్ విత్ magazine feed so that the number of parts can be measured one after the other with little latency from operator. ఓకే, సో జస్ట్ ఇన్స్పెక్షన్ చేసుకొని ఏమైనా ఎర్రర్స్ వచ్చినా, ఏమైనా డ్యామేజ్ అయినా అలాంటప్పుడు చిన్న మామూలుగా మానిటర్ చేయడానికి ఒక పర్సన్ ఉంటే సరిపోతుంది అనమాట. ఓకే, సో వెరీ హై క్వాలిటీ ప్రొడక్షన్ కెన్ బి డన్ బై ద automatic lathes. Okay, in semi-automatic lathes, mounting and removal of work is done by the operator. But ఇక్కడ ఏంటి, ఆటోమేటిక్ కనుక ఆటోమేటిక్గా మౌంటింగ్ అన్మౌంటింగ్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది అనమాట. ఓకే, ఆఫ్టర్ మెషినింగ్. ఓకే, వేర్ ఆల్ అదర్ మెషిన్స్ ఆపరేటెడ్ ఆర్ పెర్ఫార్మ్ బై ఆటోమేటికల్లీ. Many types of automatic lathes are in use, like for example automatic screw machine, single spindle automates, Swiss type screw machines, multi-spindle automatic machines are there. ఓకే, సో ఇందులో ఏంటంటే సాధారణంగా క్యామ్స్ లేదా కంప్యూటర్ ప్రోగ్రామ్ లైక్ సిఎన్సి ద్వారా మనం దీన్ని కంట్రోల్ చేస్తాం అన్నమాట. ఒకసారి సెట్టింగ్ చేసిన తర్వాత ఇది అదే రకమైన, అంటే ఒకే రకమైన వస్తువుల్ని సో హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ మనం వితౌట్ ఎనీ బ్రేక్ మనం ప్రొడ్యూస్ చేయగలం అనమాట. ఓకే, సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ వస్తువుల్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు, అంటే మాస్ ప్రొడక్షన్ అనేది
ఎక్కువగా ఉంటుంది. దట్టు ఏంటంటే ప్రిసైజ్ ఆబ్జెక్ట్స్ అనేవి వస్తాయి, అంటే ఖచ్చితమైన డైమెన్షన్స్ తో మనకి ఆబ్జెక్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకే, దట్టు మ్యాన్ పవర్ అనేది ఎక్కువగా ఉండదు కనుక సో మనీ కూడా సేవ్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ సిఎన్సి lathe. So it is the lathe that is controlled by computer running programs driven by numerical data. Computer numerical control అంటే CNC full form అన్నమాట ఇది. Okay, is one in which the functions and motions of a machine tool are controlled by means of a prepared program containing codes alphanumerical data. అంటే ఇది ఏంటంటే G codes M codes అని ఉంటాయి. ఓకే, G codes అంటే అది అవసరం లేదు. ఓకే, బట్ అవి ఈజీగానే ఉంటాయి. ఓకే, మెకానికల్ డిపార్ట్మెంట్ వరకు కొంచెం ఈజీగానే తెలుస్తాయి. బట్ మనకి ఏంటంటే ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్స్లో ఏదైనా అడిగారా లేదని చెక్ చేసి మనం ఆ డేటాని ఇస్తాను. ఓకే, సో స్పెసిఫిక్ క్లాస్ అనేది దాని మీద చేద్దాం. బట్ ఎట్ ప్రెజెంట్ మనం దాన్ని అవాయిడ్ చేద్దాం. ఓకే, CNC can control the motion of the workpiece or tool. The input parameters such as feed, depth of cut, speed, and the functions such as turning spindle on, off, okay, టర్నింగ్ కూలెంట్ ఆనర్, ఇవన్నీ వీటిలో మనం చూస్తాం అనమాట. సో ఈ కోడ్స్ మనం ఎంటర్ చేయడం ద్వారా అది స్పెసిఫిక్గా ఒక ప్రాసెస్ తర్వాత కూలెంట్ ఆన్ అవ్వాలా లేదా స్పిండిల్ రన్ అవ్వాలా అనేది ఒక ప్రాసెస్ బట్టి మనం ఈ కోడ్స్ అనేవి రాయాలన్నమాట. ఓకే, సిఎన్సి is widely used for lathe, drill press, milling machine, grinding unit, laser, etc. Okay, highly automated machine tools such as turning center, machine center, which change the cutting tools automatically under CNC control, have been developed. Okay, so the benefits of CNC are highly accurate. Okay, short production time, greater manufacturing flexibility, simpler fixtures. Okay, possible to do contour machining, reduce human errors. ఓకే, సో హ్యూమన్ ఎర్రర్స్ ఎందుకు అంటే బట్ మనం ఇక్కడ తప్పించామంటే అది మాస్ ప్రొడక్షన్లో ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో కోడ్ మనం ఒకసారి టెస్ట్ ట్రయల్ అనేది చేయాలన్నమాట. ఓకే, అది ఓకే పర్ఫెక్ట్గా వచ్చిందన్నాక ఇంకా మనం ఇందులో తిరిగి చూడవసరం లేదు, అది మాస్ ప్రొడక్షన్ అనేది ఈజీగా చేసుకుంటూ పోతుంది అనమాట. ఓకే, సో కోడ్ తప్పు అయితే మనం ఏం చేయలేం. ఓకే, సో ఈ కోడ్ కూడా కరెక్ట్గా నేర్చుకోవాలి. ఓకే, the drawbacks of CNC machine include high cost, maintenance and require of skilled part programmer. ఓకే, ఎందుకంటే G కోడ్స్ M కోడ్స్ ఏ టైంలో ఏవి ఎలా యూజ్ చేయాలని తెలియకపోతే ఇట్స్ ఆఫ్ నో యూజ్, రైట్? సో అందుకు స్కిల్డ్ ప్రోగ్రామర్ అనేవాడు అవసరం అనమాట. ఓకే, CNC turning refers to the automated machining process of shaping material such as metal, wood or plastic using a computer numerical control machine. Okay, it differs from traditional turning on normal lathe, which requires continuous operator attention. CNC turning allows for multiple cutting actions to be completed under the computer control. ఇది ఎందాక చెప్పగా ఇన్ జనరల్గా లేత్లో ఏంటంటే హ్యూమన్ ఇంటర్ఫీరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటి, ఒక స్కిల్డ్ ఆపరేటర్ని పెట్టుకుంటే ఈ G కోడ్స్ M కోడ్స్ అనేవి అతను ఇచ్చేస్తాడు కంప్యూటర్కి, రైట్? సో అది ఇచ్చాక ఒక టెస్ట్ పీస్ అనేది ట్రయల్ చేస్తాం, అది ఓకే అనుకుంటే ఇంకా మాస్ ప్రొడక్షన్ అనేది చేయొచ్చు. ఓకే, సో బట్ ఇక్కడ ఏంటంటే మేజర్గా స్కిల్డ్ పర్సన్ అనేవాడు అవసరం అనమాట, అదర్వైజ్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ మనీ. ఓకే, సో కమింగ్ టు ద పార్ట్స్ ఆఫ్ ది లేత్. ఓకే, సో ఇందులోనే మనం ఒక్కొక్క పార్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్స్లో కూడా ఉన్నాయి, బట్ ఇక్కడైతే కొంచెం బెటర్గా క్లారిటీగా డిస్కస్ చేయొచ్చు కదా. ఓకే, సో ఫుల్గా తెలుగులోనే చెప్తాను. ఓకే, డోంట్ వరీ. ఓకే, సో ఫస్ట్ వన్ హెడ్ స్టాక్ అసెంబ్లీ. ఓకే, సో ఇది లేత్లో మేజర్గా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది, ఎందుకంటే మోటార్ నుంచి మనకి గేర్స్ ద్వారా ఈ హెడ్ స్టాక్కి రొటేషన్ పవర్ అనేది వస్తుంది. సో దాని ద్వారా ఏంటంటే స్పిండిల్ అనేది రొటేట్ అవుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వీ కెన్ కన్సిడర్ హెడ్ స్టాక్ యాజ్ ద హార్ట్ ఆఫ్ ది లేత్ మెషిన్. ఓకే, సో దీనికి చెక్ అనేది అటాచ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ చెక్ యూజ్ ఏంటి, వర్క్ పీస్ని గట్టిగా పట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇది వర్క్ పీస్ కదా. ఓకే, ఇలా ఉంది చూసారా, హెడ్ స్టాక్కి టెయిల్ స్టాక్కి మధ్యలో.
సో అది హోల్డ్ చేయడానికి ఈ చెక్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ ఈ గేర్ బాక్స్ అని చూసారు. ఈ గేర్ బాక్స్ యూసేజ్ అంటే ప్రీవియస్ మనం స్టెప్డ్ పుల్లీ కూడా యూజ్ చేసాం. ఇవన్నీ ఏంటంటే స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి మేజర్ గా యూజ్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ స్పిండిల్. స్పిండిల్ ఏంటంటే ఇది ఒక ఖాళీ గొట్టంలో ఉంటుంది అనమాట. దీనికే చెక్ అనేది అమర్చబడి ఉంటుంది. ఓకే, గేర్ బాక్స్ లేదా గేర్ హౌసింగ్ అంటారు. దీని వల్ల ఏంటంటే వేరు వేరు వేగాలతో పనిచేయడానికి అవసరమైన గేర్లన్నీ ఈ గేర్ హౌసింగ్ లేదా గేర్ బాక్స్ లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ టూల్ పోస్ట్. ఈ టూల్ పోస్ట్ యూజ్ ఏంటంటే కటింగ్ టూల్ ఉంటుంది కదా, దాన్ని రిజిడ్ గా హోల్డ్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ క్రాస్ స్లైడ్. ఓకే, సో ఈ క్రాస్ స్లైడ్ అనేది క్యారేజ్ యొక్క మెయిన్ పార్ట్ అన్నమాట. ఇది క్యారేజ్. ఓకే, చూసారా? సో ఈ క్యారేజ్ యొక్క మెయిన్ పార్ట్ అన్నమాట. సో ఇదేంటంటే కటింగ్ టూల్ ని వర్క్ పీస్ యాక్సిస్ ఉంటుంది కదా, యాక్సిస్ ఆఫ్ రొటేషన్, దానికి పర్పెండిక్యులర్ గా కదలకుండా ఉంచడానికి కదిలించడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ క్యారేజ్ వరకు వస్తే ఈ క్యారేజ్ ఏంటంటే హెడ్ స్టాక్ కి టెయిల్ స్టాక్ కి మధ్యలో ఉంటుంది. దట్టు ఇదేంటంటే సో ఇన్ బిట్వీన్ మూవ్ అవ్వడానికి అంటే స్లైడ్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. సో దట్ ఏంటంటే కటింగ్ టూల్ ఆపరేషన్స్ అనేవి ఈజీగా జరుగుతాయి. ఓకే, సో ఇది ఇక్కడ కటింగ్ పొజిషన్ ఉందనుకోండి ఫస్ట్ ఇనిషియల్ గా. సో ఈ క్యారేజ్ అనేది ఇలా మూవ్ అవుతుంది. సో దట్ ఏంటంటే అప్ టు దిస్ మార్క్ మనకి మెషినింగ్ అనేది జరగడానికి ఫీజిబుల్ గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ క్యారేజ్ అనేది ఈ లీడ్ స్క్రూ ఉంది కదా, ఈ లీడ్ స్క్రూపై ఇక్కడ మనం ఈ హ్యాండిల్ ట్రావెల్ ఉంది చూసాం. సో దాన్ని డ్రైవ్ చేస్తూ మనం లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్, రైట్ కావాలంటే రైట్ సైడ్ అలా మూవ్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ శాడిల్. శాడిల్ ఏంటంటే ఇది శాడిల్ అనమాట. ఓకే, చూసారా? ఈ శాడిల్ ఏంటంటే హెచ్ షేప్ లో ఉంటుంది అనమాట. హెచ్ షేప్ లో. ఓకే, సో ఆ హెచ్ షేప్ లో లేత్ బెడ్ ఉంటుంది కదా, లేత్ బెడ్ గైడ్ వేస్ పై ఇది క్రాస్ లైడ్ అనేది ఉంటుంది. శాడిల్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇదేంటంటే మొత్తం క్యారేజ్ అసెంబ్లీకి అనుగుణంగా పనిచేస్తుంది అనమాట. ఓకే, కాంపౌండ్ రెస్ట్. కాంపౌండ్ రెస్ట్ ఏంటంటే ఈ శాడిల్ పైన ఉంటుంది అనమాట, రెస్ట్ అయి ఉంటుంది. ఓకే, కాంపౌండ్ రెస్ట్ అనేది క్రాస్ స్లైడ్ పైన ఉంటుంది అనమాట ఇది. ఓకే, దీనిపైన కాంపౌండ్ రెస్ట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సారీ, ఈ కాంపౌండ్ రెస్ట్ వల్ల యూజ్ ఏంటంటే దీన్ని మనకి నచ్చిన యాంగిల్స్ లో తిప్పుకోవడానికి యూజ్ అవుతుంది. అంటే ట్యాప్ టర్నింగ్ ఆపరేషన్ చేస్తాం కదా, ట్యాప్ టర్నింగ్ అంటే ఒక సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ ఇలా ఉందనుకోండి, దాన్ని ఇలా చేయాలి అనుకుంటే మనం ఈ కాంపౌండ్ రెస్ట్ ని టర్న్ చేయడం ద్వారా మనం ఈ యాంగిల్ తో ఇలా మనం కటింగ్ ని చేస్తాం అనమాట. కటింగ్ టూల్ ఉంటుంది కదా, కటింగ్ టూల్ అనేది ఇలా డ్రైవ్ అవుతుంది ఒక సర్టెన్ యాంగిల్ మనం ఫిక్స్ చేశాక. ఓకే, సో మనకు ఆ ట్యాపరింగ్ అనేది మనం అచీవ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ టెయిల్ స్టాక్. ఓకే, సో టెయిల్ స్టాక్ ఏంటంటే ఇది హెడ్ స్టాక్ కదా, హెడ్ స్టాక్ కి జస్ట్ ఆపోజిట్ అంటే రైట్ సైడ్ లో ఉంటుంది అనమాట ఇది టెయిల్ స్టాక్ అనేది. ఓకే, సో ఇదేంటంటే క్యాస్ట్ ఐరన్ తో తయారు చేస్తారు. ఓకే, సో గైడ్ వేస్ పై ఎటు కావాలంటే అటు మూవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ చూసారా లెంత్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఇదేంటంటే సపోర్ట్ చేస్తుంది అనమాట అదర్ సైడ్. ఓకే, సో దట్ ఏంటంటే సపోర్ట్ చేయడం వల్ల ఇది ఆబ్జెక్ట్ అనేది బెండ్ అవ్వకుండా లేదా హై స్పీడ్స్ రొటేట్ అయ్యేటప్పుడు మనకి వైబ్రేట్ అవ్వకుండా అలాంటి చేంజెస్ అదే డిస్టర్బెన్సెస్ ఏవి లేకుండా ఇది రెస్ట్ చేస్తుంది అనమాట. ఓకే, డెడ్ సెంటర్ అంటే ఇది టెయిల్ స్టాక్ ఉంది కదా, టెయిల్ స్టాక్ ఎండ్ ఉంటుంది కదా, లైక్ కోన్ షేప్ లో ఉంటుంది. అదేంటంటే ఇది వర్క్ పీస్ కి అనదర్ ఎండ్ సపోర్ట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. దాన్ని డెడ్ సెంటర్ అంటారు. ఓకే, సో ఈ టెయిల్ స్టాక్ తో మనం డ్రిల్లింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఎలా అంటే ఈ డెడ్ సెంటర్ ని దీన్ని రిమూవ్ చేసి అక్కడ డ్రిల్లింగ్ టూల్ పెట్టాం అనుకోండి, సో డ్రిల్లింగ్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. అంటే ఒక షాఫ్ట్ ఇలా ఉందనుకోండి, సో దీని క్రాస్ సెక్షన్ ఇది ఒక రౌండ్ గా ఉంటుంది కదా, సో ఇలా హోల్ అనేది మనం చేస్తాం అనమాట ఇక్కడ మన డ్రిల్లింగ్ టూల్ పెట్టడం వల్ల. ఓకే, సో ఇలా హోల్ అనేది జరుగుతుంది మనకి. ఓకే, సో డ్రిల్లింగ్ టూల్ అనేది ఇలా ఇన్సర్ట్ చేస్తాం కదా, సో దట్ మనం హోల్ అనేది జనరేట్ చేయొచ్చు అనమాట అలా. ఓకే, సో ఆ డెడ్ సెంటర్ ని రిమూవ్ చేసి మనం డ్రిల్లింగ్ టూల్ పెట్టినట్టయితే మనకి డ్రిల్లింగ్ ఆపరేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే ట్యాపర్ టర్నింగ్ కూడా మనం
దీంతో చేయొచ్చు అనమాట. ఓకే, సో టైల్ స్టాక్ని ఆఫ్ సెట్టింగ్ చేసి దాని ద్వారా మనం ట్యాపర్డ్ వర్క్ పీసెస్ని తయారు చేయొచ్చు అనమాట. ఓకే, సో జస్ట్ లైక్ డ్రిల్లింగ్ ఆపరేషన్స్ లానే మనం రీమింగ్ ట్యాపింగ్ కూడా చేయొచ్చు. ఓకే, సో రీమింగ్ ట్యాపింగ్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఇక్కడ ఈ టైల్ స్టాక్ లో డెడ్ సెంటర్ ని రిమూవ్ చేసి మనం అక్కడ ఆ టూల్స్ ని ఇన్సర్ట్ చేసుకొని ఆపరేషన్స్ అనేవి చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఫీడ్ రాడ్. ఓకే, సో వేర్ ఇస్ ఇట్? ఓకే, హియర్. సో ఇదేంటి, ఫీడ్ రాడ్ అనేది లేత్ బెడ్ కింద లీడ్ స్క్రూ కి ప్యారలల్ గా అంటే సమాంతరంగా ఉండే పొడవైన షాఫ్ట్ అనమాట. ఇది క్యారేజ్ కి ఆటోమేటిక్ పవర్ అందించడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, క్యారేజ్ ని ఎడమ నుంచి కుడికి లేదా కుడి నుంచి ఎడమకి ఆటోమేటిక్ గా జరపడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట ఫీడ్ రాడ్ అనేది. ఇదేంటంటే థ్రెడ్డింగ్ కాకుండా సాధారణంగా టర్నింగ్ ఫేసింగ్ ఆపరేషన్ ఉంటాయి చూసారా, దానికి దీన్ని ఉపయోగిస్తారు అనమాట. ఇదేంటంటే హెడ్ స్టాక్ నుంచి వచ్చే రొటేషన్ మోషన్ ని క్యారేజ్ కి పంపి కటింగ్ టూల్ ని కదిలిస్తుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది ఫీడ్ రాడ్. సో దట్స్ ఆల్ అబౌట్ ద మేజర్ పార్ట్స్ ఆఫ్ ది lathe machine. Okay, so coming to the description part, parts of the lathe. Okay, base, it is the steady, well braced support upon which the lathe is secured. Okay, it is a cast iron frame. Okay, so or one fabricated by welding steel plates together. Okay, ఈ క్యాస్ట్ ఐరన్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే క్యాస్ట్ ఐరన్ కి ఏంటంటే హై వైబ్రేషన్స్ ని విత్స్టాండ్ చేసే ఎబిలిటీ అనేది ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ వై ఇక్కడ చాలా వరకు మెషిన్ పార్ట్స్ అనేవి వైబ్రేట్ అవుతూ ఉంటాయి కదా. సో దట్ మనం ఈ క్యాస్ట్ ఐరన్ యూజ్ చేయడం వల్ల ఆ వైబ్రేషన్ ని ఇది విత్స్టాండ్ చేయడానికి ఫీజిబిలిటీ ఉంటుంది కనుక మేజర్ గా యూజ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ బెడ్, ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ చెప్పాను కదా యూసేజ్, and supports the working parts of the lathe. Okay, it is the foundation of the machine. All other parts sit on and slide along the bedways. It is made of cast iron because of the following properties of the cast iron. Okay, it has a high compressive strength. Okay, ఎక్కువ compressive strength ఉండడం వల్ల మనకు వైబ్రేషన్స్ అనేవి అబ్జర్వ్ అవుతాయి. ఓకే, సో ఇట్ ఈస్ రెసిస్టెన్స్ టు వియర్. ఓకే, సో దట్టు కంప్రెసివ్ స్ట్రెంత్ యూజ్ ఏంటంటే అన్ని పార్ట్స్ దీని మీద అసెంబ్లీ అయి ఉంటాయి కదా. సో ఇట్ కెన్ విస్టాండ్ దట్ లోడ్. ఓకే, దట్టు ఇట్ ఈస్ రెసిస్టెన్స్ టు వీర్. ఓకే, సో దీస్ ఆర్ ద మేజర్ ప్రాపర్టీస్ ఆఫ్ ది cast iron. Okay, cast iron alloyed with nickel and chromium is the suitable material for lathe bed. ఓకే, సో ఓన్లీ క్యాస్ట్ ఐరన్ కాకుండా దాని ఎల్లోయిస్ ఏంటంటే నికిల్ క్రోమియం యాడ్ చేయడం వల్ల అదేంటంటే బెస్ట్ సూటెడ్ ఫర్ లేత్ బెడ్స్ అన్నమాట. ఓకే, ఆన్ ద అదర్ హ్యాండ్ మైల్డ్ స్టీల్ ఈస్ నాట్ యూజ్డ్ ఫర్ దిస్ పర్పస్ బికాస్ ఇట్ ఈస్ కాస్ట్లియర్, డస్ నాట్ అబ్జర్వ్ వైబ్రేషన్స్. ఓకే, సో ఎందుకు క్యాస్ట్ ఐరన్ యూజ్ చేస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ మైల్డ్ స్టీల్ అంటే మైల్డ్ స్టీల్ కాస్ట్లియర్ అండ్ వైబ్రేషన్స్ అనేవి అబ్జర్వ్ చేయదు అనమాట. ఓకే, అండ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మ్యానుఫ్యాక్చర్ ఇన్ ద ఇంట్రికేట్ షేప్ ఆఫ్ ది బెడ్. ఓకే, సో ఈ కాంప్లెక్స్ షేప్స్ ఉంటాయి కదా, సో దాన్ని మెషినింగ్ చేయడం అలాంటివన్నీ అవ్వదు కనుక సో మనం క్యాస్ట్ ఐరన్ ని ప్రిఫర్ చేస్తాం అన్నమాట. ఓకే, ఆన్ ఇట్స్ టాప్ సెక్షన్ బెడ్ వేస్ ఆర్ యాక్యురేట్లీ మెషిన్ విచ్ గైడ్ ఆర్ అలైన్ ద అదర్ పార్ట్స్ ఆఫ్ ది lathe. ఓకే, సో దీస్ ఆర్ ద బెడ్ వేస్ అన్నమాట. ఫ్లాట్ బెడ్ అంటే ఇలా ఫ్లాట్ గా ఉంటుంది, షేప్ చూసారా రెక్టాంగిల్ షేప్ ఉంది. వి షేప్ అంటే వి బెడ్స్ అంటే వి షేప్ లో ఉంటుంది అన్నమాట. చూసారా, ఓకే వి షేప్ అని చూసారా అలా. ఓకే, కాంబినేషన్ బెడ్ అంటే ఫ్లాట్ ఉంటుంది వి షేప్ ఉంటుంది అనమాట. ఇలా ఇది కాంబినేషన్. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెడ్ బేస్. హెడ్ స్టాక్, ఇట్ ఈస్ క్లాంప్డ్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది బెడ్. ఓకే, సో ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఓకే, ఇటు సైడ్ ఏమో డెడ్ సెంటర్ ఉంటుంది, ఇటు ఏమో హెడ్ స్టాక్ ఉంటుంది. ఓకే, అదే రైట్ సైడ్ ఇటువైపు ఏమో టైల్ స్టాక్, ఇటేమో హెడ్ స్టాక్ ఉంటుంది. ఓకే, its function is to support the main spindle or mandrel and the mechanism
by which the spindle is driven at various speeds. Okay, a live center and sleeve, a face plate, or a chuck can be fitted to the spindle nose to hold and drive the work. Headstock spindle can be driven either by cone pulley, okay, cone pulley and belt, or a transmission of gears. Okay, gears అయినా యూస్ చేస్తారు లేదా కోన్ పుల్లీ అయినా యూస్ చేసి ఈ హెడ్ స్టాక్ ని రన్ చేస్తాం అన్నమాట. ఓకే, సో యాక్సెసరీస్ ఫిక్స్డ్ ఆన్ ద హెడ్ స్టాక్. సో హెడ్ స్టాక్ మీద ఏ యాక్సెసరీస్ ఉంటాయంటే సో చెక్ ఉంటుంది. ఓకే, సో లేదా ఫేస్ ప్లేట్ ని యూస్ చేస్తాం. ఓకే, లేత్ సెంటర్ అండ్ లేత్ డాగ్, మ్యాగ్నెటిక్ చెక్. ఓకే, సో చెక్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. ఓకే, డోంట్ వరీ. సో 3 judge చెక్, 4 judge చెక్, కలర్ చెక్, ఫేస్ ప్లేట్, ఓకే, మ్యాగ్నెటిక్ చెక్, లేత్ సెంటర్ అండ్ లేత్ డాగ్. ఓకే, ఇవన్నీ హెడ్ స్టాక్ తో అసెంబ్లీ ఉంటాయి. ఓకే, సో బేస్డ్ ఆన్ ద ఆపరేషన్స్ మనం చేంజ్ చేస్తూ ఉంటాం. ఓకే, అన్నీ ఉండవు కంబైన్డ్ గా. బెల్ట్ డ్రివెన్ హెడ్ స్టాక్. ఓకే, మనం ఇది డిస్కస్ చేసాం కదా, కోన్ పుల్లీ ఎలా వర్క్ అవుతుంది అనేది. ఓకే, various speeds are obtained by changing the belt from one step to another and further slowing down by changing of gear arrangement. Okay, so the cone pulley is not directly mounted with the spindle. The bull gear at the right hand is keyed to the spindle and is bolted with the cone pulley with the slide spring plunger pin to transmit power. Okay, a lever when pushed down loosens the belt to shift from one step to another hand. Okay, another by hand. When it is brought back to the original position, it tightens the belt. Okay, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది కౌంటర్ షాఫ్ట్ కోన్ పుల్లీ, ఇదేమో హెడ్ స్టాక్ కోన్ పుల్లీ అనమాట. ఈ కౌంటర్ షాఫ్ట్ కోన్ పుల్లీకి మనం మోటార్ ని అసెంబుల్ చేస్తాం. దీన్ని ఈ షాఫ్ట్ కంబైన్డ్ గా ఉంటుంది కనుక స్పీడ్ వేరియేషన్స్ అనేవి మనం అచీవ్ చేస్తాం అనమాట బికాస్ ఆఫ్ ది కోన్ పుల్లీ. ఓకే, ఐ మీన్ స్టెప్డ్ పుల్లీ, సారీ. ఓకే, కోన్ పుల్లీ అన్న స్టెప్డ్ పుల్లీ అన్న ఒకటి. ఓకే, బట్ స్టెప్డ్ పుల్లీ అంటే మనకి ఈజీగా అర్థం అవుతుంది కనుక. ఓకే, కోన్ అంటే ఇలానే కదా ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్. ఓకే, సో వేరియేషన్ ఎలా అవుతుందని ప్రీవియస్గా చెప్పాను కదా, సేమ్ సినారియో ఇక్కడ కూడా అంతే. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఇట్. ఓకే, all gear headstock. Okay, various speeds of the spindle are obtained by the shifting of the gears in mesh. Okay, so this can be done very quickly with the help of the levers provided on the side of the headstock. The gears remain immersed in oil and gets lubricated with the splash of the rotation. Okay, so ఈ గేర్స్ అనేవి ఏంటంటే లూబ్రికేషన్ ఆయిల్ ఎప్పుడు ఉంటుంది అనమాట. సో దట్ ఏంటంటే మనకి ఫ్రిక్షన్ జనరేట్ అయ్యి హీట్ ఎఫెక్ట్ అయ్యి అవి స్పాయిల్ అవ్వకుండా ఉండడానికి ఈ లూబ్రికేషన్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ నెసెసరీ టు మెయింటైన్ ద ఆయిల్ ఎట్ ద రిక్వైర్డ్ లెవెల్ సో దట్ వీ కెన్ ప్రివెంట్ ద వేర్ అండ్ tear of the gear. Okay, the all geared headstock has following advantages. High number of spindle speeds can be obtained. Okay, spindle speed can be changed quickly, covers less space, heavy cuts can be taken, no special arrangement like counter shaft is required. Okay, so these are all the advantages of the geared headstock. Okay, సో ప్రీవియస్ ఇమేజ్ లో మనకి క్లారిటీగా లేదు కదా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది టూల్ హోల్డర్. ఓకే, నెక్స్ట్ కాంపౌండ్ స్లైడ్. ఓకే, క్రాస్ స్లైడ్ చూసారా ఎలా ఉందో, ఇది ఈ ఆబ్జెక్ట్ అన్నమాట. సో క్రాస్ స్లైడ్ మీద కాంపౌండ్ స్లైడ్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఏమో శాడిల్. ఓకే, సో దట్ ఈస్ ద ఆర్డర్. ఓకే, సో carriage, it is used to support the cutting tool and to move it along the bed so that it can cut the metal. So it essentially consists of three parts: the saddle, apron, and cross slide. Okay, saddle is a head-shaped casting mounted on the top of the lathe base. Supports the cross slide, which provides a cross movement for cutting tool. Okay, so ఇక్కడ మీరు చూడొచ్చు, this is the guide way for, okay, so this is the guide way for cross slide. Okay,
కాంపౌండ్ రెస్ట్. ఇట్ ఈస్ మౌంటెడ్ ఆన్ ద టాప్ ఆఫ్ ది క్రాస్ స్లైడ్. ఓకే, ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా కనబడుతుంది కనుక ఈజీగా అర్థం అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద కాంపౌండ్ రెస్ట్. ఓకే, ఓకే, దిస్ పోర్షన్. ఓకే, ఇట్ ఈస్ మౌంటెడ్ ఆన్ ద టాప్ ఆఫ్ ది క్రాస్ స్లైడ్. ఓకే, క్రాస్ స్లైడ్ ఏంటి ఇది. ఓకే, దీని మీద కాంపౌండ్ రెస్ట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో ఇట్ హ్యాస్ ఎ సర్క్యులర్ బేస్ గ్రాడ్యుయేటెడ్ ఇన్ డిగ్రీస్. చూసారా, ఈ సర్క్యులర్ బేస్ ఉంది చూసారా, సో అది గ్రాడ్యుయేషన్స్ ఉంటాయి దాని మీద డిగ్రీస్ తో. ఓకే, సో దీనికి ఏంటంటే పవర్ ఫీడింగ్ అనేది ఉండదు, సో ఓన్లీ హ్యాండ్ తోటే ఆపరేట్ చేస్తాం. ఓకే, బై టర్నింగ్ ద కాంపౌండ్ రెస్ట్ feed screw, the desired depth of cut can be set. Okay, after setting it as per the requirement, the compound slide is locked solid with the base. Okay, next, cross slide. The cross slide and the compound rest are moved by feed screws. Okay, so this is the compound. Okay, compound slide or compound rest. Okay, so the cross slide and the compound rest are moved by the feed screws. Okay, each of these is provided with a graduated collar to make accurate setting possible for cutting tools. Okay, so వీటికి ఏంటంటే గ్రాడ్యుయేషన్స్ ఉంటాయి, సో దట్ మనకి ఏంటంటే యాక్యురేట్ గా సెట్టింగ్ అనేది పాసిబుల్ అవుతుంది అనమాట. ద apron is fastened to the saddle and houses the feeding mechanism which provides automatic feed to the carriage. Okay, this is the apron. చూసారా ఈ పోర్షన్, దీన్ని apron అంటారు. ఓకే, so the apron handle can be turned by hand to move the carriage along the bed of the lathe. Okay, tailstock. It is the casting placed at the right hand end of the lathe and can slide over the bed and can be clamped at any desired position by tightening the clamp lever or nut. Okay, సో ప్రీవియస్ గా డిస్కస్ చేసాం కదా, సో ఇది లేత్ అనుకుంటే ఇక్కడేమో హెడ్ స్టాక్ ఉంటుంది, ఇక్కడేమో టైల్ స్టాక్ ఉంటుంది. ఓకే, సో the tailstock handle wheel moves the tailstock spindle in or out of the tailstock casting. ఇది హ్యాండిల్ అన్నమాట. ఓకే, సో ఇది మూవ్ అవడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఇన్ అండ్ అవుట్ కి. సో ఇది క్రాస్ సెక్షనల్ వ్యూ. ఏ అండ్ అవుట్స్ అంటే అందులో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఎలా ఉంటుంది అనేది. సో ఇట్ ఈస్ ప్రొవైడెడ్ విత్ ఏ మోర్ స్టాపర్. ఓకే, the tailstock consists of two parts. Okay, the base and the loose head. Okay, the loose head can be adjusted sideways out of the center on the one side of the main axis or other. Okay, the sideways movement is required when turning a taper. ప్రీవియస్ గా డిస్కస్ చేసాం కదా, ట్యాపర్ టర్నింగ్ చేసేటప్పుడు మనం ఈ టైల్ స్టాక్ ని సర్టెన్ యాంగిల్ కి రొటేట్ చేయడం ద్వారా, ఆఫ్సెట్ చేయడం ద్వారా మనం ఈ ట్యాపర్ టర్నింగ్ ఆపరేషన్ ని ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ చెప్పాను కదా డెడ్ సెంటర్ ని రిమూవ్ చేసి డ్రిల్లింగ్ కానీ రీమింగ్ కానీ, ఓకే, సో ఇలా డిఫరెంట్ టూల్స్ ని, రీమింగ్ టూల్ కానీ, ఓకే, సో అక్కడ ఇన్సర్ట్ చేసి మనం ఆపరేషన్స్ అనేవి చేయొచ్చు అనమాట. ఓకే, సో ద tailstock serves the following purposes: to support the loose ends of the lengthy jobs for carrying out lathe operations, to hold cutting tools like drill chuck, drills, reamers, etc., to turn external taper by offsetting the method. Okay, so ఇది ఇంపార్టెంట్ వన్. ఓకే, సో టైల్ స్టాక్ యూజెస్ ఏంటి అంటే లెందీ ఆబ్జెక్ట్స్ కి సపోర్ట్ చేయడం. ఓకే, అదొకటైతే నెక్స్ట్ డ్రిల్లింగ్ ఆపరేషన్, రీమింగ్ ఆపరేషన్స్ లాంటివి చేయడానికి, ఆ టూల్స్ ని హోల్డ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, అండ్ మేజర్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే ట్యాపర్ చేయడానికి. ఓకే, సో ఆబ్జెక్ట్స్ యొక్క ట్యాపర్ టర్నింగ్ కి మనం ఈ టైల్ స్టాక్ ని ఆఫ్సెట్ చేసి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద మేజర్ వన్. ఓకే, ఫీడ్ షాఫ్ట్. సో ఇట్ ఈస్ మేడ్ ఫ్రమ్ గుడ్ క్వాలిటీ alloy steel. Okay, so it extends throughout the length of the bed and is fitted below the lead screw. Okay, ఇది లీడ్ స్క్రూ అయితే దీని కింద ప్యారల్ గా ఫీడ్ రాడ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో దెర్ ఇస్ కీ వే ఇంటూ టు ప్రొవైడ్ మోషన్స్ ఇన్ ద క్యారేజ్ ఫర్ ఫీడ్ మెకానిజం. ఓకే, సో క్యారేజ్ మూవ్మెంట్ కి ఈ ఫీడ్ మెకానిజం అనేది యూజ్ అవుతుంది అనమాట.
it gives cross movement of the tool when power feed is engaged. Okay, cross movement ki use అవుతుంది అన్నమాట. Okay, coming to the lead screw. So it is used for thread cutting. Okay, so this one is important. Okay, lead screw is used for thread cutting. It is made from good quality alloy steel and is provided with a Acme thread. Okay, ఇది కూడా important. It passes through the carriage and is fitted in front of the bed by a bracket. Okay, it is driven from the headstock through feed gearbox and moves the carriage in longitudinal direction against the workpiece. Okay, the rotary motion obtained by the lead screw through the working spindle is converted into feed motion of the tool side by actuating the split nut. Okay, ఇది గుర్తుంచుకోండి. స్ప్లిట్ నట్ అనేది మేజర్ గా అడుగుతారు క్వశ్చన్. ఓకే, ప్రొవైడెడ్ ఇన్ ద apron box of the carriage. ఓకే, సో దాని యూజ్ ఏంటి అంటే ఇది. ఓకే, ద నట్ ఈస్ స్ప్లిట్ టు కంట్రోల్ ద ఎంగేజ్మెంట్ అండ్ డిసెంగేజ్మెంట్ ఆఫ్ ది ఫీడ్ మోషన్. ఓకే, ఎంగేజ్మెంట్ అండ్ disengagement of the feed motion. Okay, split nut use ఏంటి అంటే engagement and disengagement of the feed motion. Okay, lead is provided for closing or opening the split nut. Okay, lead screw can also be used for feeding the normal turning operations. In such cases, the lead screw wears out heavily due to the constant use. Okay, so in general గా టర్నింగ్ ఆపరేషన్ అనేది మనం రిపీటెడ్గా మనం యూజ్ చేస్తాం. సో దట్ మనకి ఏంటంటే ఈ లీడ్ స్క్రూ అనేది ఎక్కువగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, ఎందుకంటే ఎక్కువగా యూజ్ చేసేది టర్నింగ్ ఆపరేషన్స్ కదా. సో దట్ మనకి లీడ్ స్క్రూ అనేది వేర్ అయ్యి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది డ్యూ టు ద కాన్స్టెంట్ యూజ్. ఓకే, in principle thread cutting is to be done with the lead screw. Okay, and turning and facing by the feed shaft. Okay, ఇది గుర్తుంచుకోండి. ఓకే, టర్నింగ్ అండ్ ఫేసింగ్ అనేది ఫీడ్ షాఫ్ట్ తోటి అండ్ థ్రెడ్ కటింగ్ అనేది లీడ్ స్క్రూ తోటి చేస్తాం అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద స్ప్లిట్ నట్. ఓకే, చూసారా మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఎంగేజ్ అయ్యింది. యారోస్ చూసారా ఇచ్చాడు ఇక్కడ. ఇక్కడ మీరు గ్యాప్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో అలా ఎంగేజ్ అండ్ డిసెంగేజ్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది split nut. Okay, spindle. So it is made from good quality alloy steel, heat treated. Okay, spindle అనేది. The spindle at one end has the threaded taper etc. for holding device. Okay, the other end is arranged in a keyway to hold the gear for the feed mechanism. Coming to the bull gear. Okay, it is made of cast iron. It is used for slow and fast speeds by the bull gear backpin and is fixed on the hollow spindle with a key. Okay, సో బ్యాక్ గేర్ మెకానిజం లో మనకి బుల్ గేర్ యూజ్ ఏంటి అనేది తెలుస్తుంది అన్నమాట. ఓకే, ద స్పిండిల్ స్పీడ్స్ దట్ కెన్ బి obtained by changing the belt on the cone pulley are not sufficient for most of the purposes. ఓకే, ఏంటి ఈ కోన్ పుల్లీ అంటే స్టెప్డ్ పుల్లీ యూజ్ చేస్తాం కదా. సో అదేంటి బెల్ట్ అనేది చేంజ్ చేస్తాం. ఓకే, సో స్టెప్ టు స్టెప్. సో సమ్ కేసెస్లో అదేంటంటే ఆ పర్పస్కి ఆ స్పీడ్ అనేది ప్రాపర్గా అచీవ్ చేయలేం. ఓకే, బై డూయింగ్ ద చేంజింగ్ ద బెల్ట్. ఓకే, సో అలాంటి కేసెస్లో మనం ఏంటంటే బ్యాక్ గేర్ మెకానిజం అనేది యూజ్ చేస్తాం టు రెడ్యూస్ ఈచ్ స్పీడ్ అండ్ ప్రొడ్యూస్ అనదర్ రేంజ్ ఆఫ్ ది స్పీడ్ ఆఫ్ ది మచ్ స్లోవర్ దెన్ ద ఫస్ట్ వన్. ఓకే, సో ఈ బ్యాక్ గేర్ మెకానిజం చేయడానికి మెయిన్గా ఫర్ ఎంగేజింగ్ ద బ్యాక్ గేర్ మెకానిజం ద బుల్ గేర్ లాక్ పిన్ ఈస్ పుల్డ్ అవుట్ అండ్ బ్యాక్ గేర్ లివర్ పుల్డ్ ఫార్వర్డ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే బుల్ గేర్ లాక్ పిన్ పుల్ అవుట్ చేసి బ్యాక్ గేర్ లివర్ని ఫార్వర్డ్ పుల్ చేస్తే దాని ద్వారా మనకి ఏంటంటే బ్యాక్ గేర్ మెకానిజం అనేది అచీవ్ చేస్తాం. సో దట్ వీ కెన్ గెట్ ఏ అనదర్ రేంజ్ ఆఫ్ ది speed much slower than the first ones on it. Okay, so that is the use of the bull gear and back gear mechanism. Okay, tumbler gear set or reverse gear train. Okay, so it includes 3 gears: forward movement gear, reverse movement gear, fixed stud gear. Okay, these gears are assembled on a bracket and fixed on the side of the headstock casting connected to the spindle gear.
From the spindle gear, power is transmitted at a fast rate to the tumbler gear set and then to the automatic feed mechanism. Okay, it is used to reverse the direction of the rotation of the lead screw and feed shaft. Okay, so that is how the tumbler gear set or reverse gear run is work. Okay, coming to the quick change gearbox. The quick change gearbox or feed gearbox is fitted in front of the bed and below the headstock. Okay, so it is a box-like casing in which dozen gears are fitted or assembled on the spindle. Okay, so a rocker arm and rocker pinion are arranged inside the box and motion comes through the tumbler gear set to the selected set of gears and then to the rocker pinion. Okay, from the rocker pinion, the motion is transmitted to any selected gear of the cone gear set and from there to the either the feed rod or the lead screw. Okay, so that is how it's gonna work. సో ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది అంత డీటెయిల్గా ఏం లేదు కనుక, ఎందుకంటే ఒక గేర్ నుంచి ఇంకో గేర్కి మోషన్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ఇక్కడ డిస్క్రిప్షన్ అనమాట. ఓకే, సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్, జస్ట్ రీడ్ ఇట్ అండ్ హ్యావ్ ఎ నాలెడ్జ్. ఓకే, so checking accuracy of main spindle, eccentric running of spindle nose. Okay, a dial gauge mounted on the magnetic base is placed on the slide. Okay, and using the slide, the dial is brought near the spindle. The movement of dial indicator shows the amount of the runout of the spindle nose. The maximum permissible eccentricity running is normally 0.005 mm. Okay, సో ఈ ఎసెంట్రిసిటీ అంటే ఏంటంటే, సో ఇన్ జనరల్గా దీనికే రన్అట్ అని కూడా అంటారు. ఓకే, రన్అట్. ఓకే, సో మెయిన్గా ఎసెంట్రిక్ రన్నింగ్ అంటే స్పిండిల్ ఉంటుంది కదా, స్పిండిల్ అనేది సెంట్రల్ యాక్సిస్ గుండా రొటేట్ అవ్వకుండా కొంచెం సైడ్కి అంటే వంకరగా తిరగడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో సాధారణంగా చెప్పాలంటే స్పిండిల్ తిరుగుతున్నప్పుడు అది ఒక లైక్ కాన్సంట్రిక్ అంటే ఒక కేంద్ర బిందువు చుట్టూ తిరుగుతున్నట్టు తిరగాలి కదా. కానీ స్పిండిల్ నోస్ అనేది అలైన్మెంట్ సరిగ్గా లేనప్పుడు లేదా బేరింగ్స్ అరిగిపోయినప్పుడు అది ఊగుతూ తిరుగుతుంది అనమాట. దాన్ని ఎసెంట్రిక్ రన్నింగ్ అంటారు. ఓకే, లేదా రన్అట్ అని కూడా అంటారు. ఓకే, దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటే స్పిండిల్ బేరింగ్స్ అనేవి అరిగిపోవడం లేదా లూజ్గా ఉండడం వల్ల. ఓకే, స్పిండిల్ నోస్ పై డస్ట్ అనేది లేదా చిప్స్ అనేవి పేరుకోవడం వల్ల కానీ లేదా లేదా మెషిన్ ఎక్కువ కాలం వాడడం వల్ల, అంటే సర్వీస్ అనేది చేయకుండా ఉంటారు కదా, సో అలా చేయడం వల్ల ఈ ఎసెంట్రిక్ రన్నింగ్ అనేది జరుగుతుంది అనమాట స్పిండిల్కి. ఓకే, సో దీనివల్ల మనకి వర్క్ పీస్ అనేది యాక్యురసీ అనేది తగ్గుతుంది అనమాట. ఓకే, అవుట్పుట్ చేసేటప్పుడు మెషిన్ కటింగ్ టూల్స్ కూడా త్వరగా విరిగిపోవడం అనేది జరుగుతాయి. అంటే టూల్ చాటర్ అంటారు దాన్ని. ఓకే, విరిగిపోయేదాన్ని. అలాగే తయారు చేసే వస్తువు ఉంటుంది కదా, సో దాని సర్ఫేస్ ఫినిష్ కూడా సో ప్రాపర్గా రాదు, గరుగ్గా వస్తుంది అనమాట. ఓకే, సో దీన్ని మనం ఎలా టెస్ట్ చేస్తామంటే బై యూజింగ్ ద డైల్ టెస్ట్ ఇండికేటర్. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు డైల్ ఇండికేటర్ ఎలా మనం ప్లేస్ చేసాం అన్నది. ఓకే, సో ఇది స్పిండిల్ కదా. ఓకే, ఇది స్పిండిలే కదా, సో చక్కగా స్పిండిల్ అసే ఉంటుంది కదా, సో దాని మీద మనం డైల్ ఇండికేటర్ అనేది పెడతాం అనమాట. స్పిండిల్ తిరుగుతున్నప్పుడు డైల్ మీద వచ్చే డీవియేషన్స్ ఉంటాయి కదా, ప్రీవియస్గా మనం డిస్కస్ చేసాం ఎలా కొలుస్తాం అనేది, రైట్. సో సేమ్ సినారీ ఇక్కడ కూడా అంతే. సో ఆ డీవియేషన్స్ వల్ల మనకి ఏంటంటే ఎంత ఎసెంట్రిసిటీ అనేది ఉందనేది మనం చెక్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ మ్యాక్సిమం పర్మిసిబుల్ ఇచ్చాడు. ఓకే, ఎంతవరకు ఆ ఎసెంట్రిసిటీ ఉండొచ్చు అంటే 0.005 ఉంటే ఓకే, బట్ అంతకుమించి ఎక్కువగా ఉంది అంటే అది మనం కరెక్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఈ ఫేస్ ఓబుల్ ఏంటంటే సేమ్ డైల్ గేజ్ ఈజ్ యూజ్డ్ యాజ్ మెన్షన్డ్ అబవ్. ఓకే, the dial gauge point is set on the face of the spindle collar. Okay, the spindle is rotated. The maximum deflection in the reading of the dial gives the amount of the face wobble on the spindle nose. Okay, the maximum permissible wobble is normally 0.01 mm. Okay, ఇది గుర్తుంచుకోండి. ఓకే, ఇక్కడ ఫేస్ ఓబుల్ అంటే జనరల్గా సేమ్ డైల్ ఇండికేటర్నే యూజ్ చేస్తాం. ఓకే, ఈ కేసులో కూడా సో స్పిండిల్ తిరుగుతున్నప్పుడు దాని యాక్సిస్ ఉండొచ్చు సార్, దానికి ఖచ్చితంగా
స్పిండిల్ ముందు భాగం ఉంటుంది కదా, ఫేస్ లేదా షోల్డర్ అంటారు, దాన్ని యాక్సిస్కి ఖచ్చితంగా నిలువుగా అంటే పెర్పెండిక్యులర్గా ఉండాలన్నమాట. ఒకవేళ అది వంకరగా లేదా హెచ్చుతగ్గులుగా తిరిగితే అది ఫేస్ ఓబుల్ అంటారు అనమాట. సో దీన్ని ఎలా టచ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్పెండిల్ మీద ఉన్న చెక్ ఉంటుంది కదా, చెక్ లేదా వేరే ఏదైనా పరికరాలు ఉంటే దాన్ని రిమూవ్ చేసి స్పెండిల్ నోస్ని క్లీన్ చేయాలన్నమాట. ఓకే, ఒక డైల్ ఇండికేటర్ని లేత్ బెడ్ లేదా క్యారేజ్ మీద స్థిరంగా అమర్చాలి. ఇక్కడ చూసారుగా మనం అమర్చాలి. సో సేమ్ అలా అరేంజ్ చేయాలన్నమాట. ఓకే, డైల్ ఇండికేటర్ని. సో ఈ డైల్ ఇండికేటర్ని టిప్ స్పెండిల్ నోస్ ఒక ఫేస్ అంటే ముందు భాగంపై టచ్ అయ్యేలా మనం ఉంచాలన్నమాట. ఓకే, ఇప్పుడు స్పెండిల్ నెమ్మదిగా చేత్తో తిప్పాలి ఒక రౌండ్. సో అలా తిప్పుతున్నప్పుడు డైల్ ఇండికేటర్లో వచ్చే డీవియేషన్స్ ఉంటాయి కదా, సో దాని ద్వారా మనం ఈ ఫేస్ ఓబుల్ని డిసైడ్ చేస్తాం అనమాట. 0.01 కన్నా ఎక్కువ ఉందనుకోండి, సో మనం దాన్ని బేస్ చేసుకొని మనం అడ్జస్ట్మెంట్స్ అనేవి చేస్తాం. సో ఈ ఫేస్ ఊపులు ఎక్కువగా ఉండడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఈ ఫేస్ ఊపులు ఎక్కువగా ఉంటే దాని మీద ఉండే చెక్ ఉంటుంది కదా, చెక్ లేదా ఫేస్ ప్లేట్ అనేవి అటాచ్ చేస్తాం కదా, సో అవి కూడా వంకరగా తిరుగుతాయి అనమాట. దీనివల్ల వర్క్ పీస్ మీద చేసే ఫేసింగ్ ఆపరేషన్స్ అనేవి యాక్యురేట్గా రావు అనమాట. ఓకే, సో మెషిన్ వైబ్రేషన్స్ పెరిగి ఫినిషింగ్ అనేది సరిగ్గా ఉండదు అనమాట. ద మెయిన్ రీజన్స్. ఓకే, parallelism of spindle with respect to guide ways. The dial gauge is set in the same way as earlier. Okay, same process. A 300 mm long master mandrel is held in the spindle nose and the slide is moved up and down keeping the dial on the mandrel. The dial is fixed in two positions at right angles to each other. Okay, the difference in the reading of the dial at the both positions indicates the parallelism of the axis of the spindle with respect to the guide ways. The maximum permissible variation is 0.012 on a 300 mm length. ఒక 300 mm length కి 0.01 mm అనేది permissible variation అన్నమాట. ఓకే, సో లేత్ మెషిన్లో మనకి స్పిన్డిల్ యాక్సిస్ అండ్ బెడ్ గైడ్ వైస్ ఉంటాయి కదా, అది ఒకదానికొకటి parallel గా ఉండాలన్నమాట, అంటే సమాంతరంగా ఉండాలి. ఓకే, సో ఈ parallel గా ఉండాల్సిన అవసరం ఏంటంటే, అంటే దాని సిగ్నిఫికెన్స్ ఏంటంటే, స్పిన్డిల్ మరియు గైడ్ వేస్ అనేవి సమాంతరంగా లేకపోతే వర్క్ పీస్ను టర్నింగ్ చేసేటప్పుడు అది ఖచ్చితమైన సిలిండ్రికల్ ఆకారంలో రాదన్నమాట. ఓకే, దీనివల్ల ట్యాపర్ అనేది ఏర్పడవచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఓకే, అలాగే సర్ఫేస్ ఫినిష్ కూడా సరిగ్గా ఉండదు అన్నమాట. ఓకే, సో దీన్ని టెస్ట్ చేయడానికి ఏంటంటే స్పిన్డిల్ నోస్ ఉంటుంది కదా, ఒక ఖచ్చితమైన మ్యాండల్ను బిగిస్తారన్నమాట. ఓకే, సో క్యారేజ్ పై డైల్ ఇండికేటర్ని అమర్చి దాన్ని ఫ్లంగర్ను మ్యాండల్కు తాగిస్తారు అన్నమాట. ఓకే, సో క్యారేజ్ని గైడ్ వేస్ని వెంట అటు ఇటు కదిలించినప్పుడు డైల్ ఇండికేటర్లో వచ్చే మార్పులను బట్టి సమాంతరతను అంటే ప్యారలలిజంని లెక్కిస్తారు అనమాట. ఓకే, సో రన్అట్ ఆఫ్ స్పిన్డిల్ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఎలా చేస్తారంటే సేమ్ ఈ డైల్ ఇండికేటర్ ఎలా అయితే ప్రీవియస్ కేసులో మనం యూజ్ చేస్తామో సేమ్ అలానే యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే స్పిన్డిల్ అనేది దాని యాక్సెస్ బేస్ చేసుకొని తిరగకుండా అటు ఇటు తిరుగుతుంది అన్నమాట, తిరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇది ఎక్కడెక్కడ చూస్తారంటే స్పిన్డిల్ నోస్ వద్ద. ఓకే, సో ఐ విల్ రైట్ ఇట్ డౌన్. స్పిన్డిల్ నోస్ దగ్గర, ఓకే, స్పిన్డిల్ ట్యాపర్ లోపల, ఇన్సైడ్ ఆఫ్ దిస్ స్పిన్డిల్ ట్యాపర్. ఓకే, సో చెక్ రన్ అవుట్. ఓకే, చెక్ దగ్గర, రేడియల్ రన్ అవుట్ దగ్గర. ఓకే, రేడియల్ రన్ అవుట్. ఓకే, యాక్సియల్ రన్ అవుట్. సో ఇలా డిఫరెంట్ పాయింట్స్ దగ్గర మనం ఈ రన్ అవుట్ అనేది మనం చెక్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఫస్ట్ వన్ ఈ స్పిన్డిల్ నోస్ దగ్గర ఏంటంటే ఇది స్పిన్డిల్ యొక్క ఫేస్ ఉంటుంది కదా, సో అక్కడ కొలిచే రన్ అవుట్ అనమాట. ఓకే, ఇది స్పిన్డిల్ బేరింగ్ల క్వాలిటీని అంటే నాణ్యతను లేదా వాటి అరుగుదలను మీద బేస్ అయి ఉంటుంది అనమాట. ఓకే, సో దీన్ని ఇంటర్నల్ ట్యాపర్ రన్ అవుట్ అని కూడా అంటారు. ఇంటర్నల్ ట్యాపర్ రన్ అవుట్. ఓకే, సో ఇంటర్నల్ ట్యాపర్ రన్ అవుట్ అంటే స్పిన్డిల్ లోపల వైపు ఉండే మోర్స్ ట్యాపర్ ఉంటుంది కదా, సో అక్కడ ఈ ట్యాపర్ రన్ అవుట్ ని చెక్ చేస్తారు. ఒకవేళ ట్యాపర్ లోపల ఏదైనా
మురికి లేదా గీతలు ఉంటే ఇది ఏర్పడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి, చక్. ఓకే, రన్ టైప్ చక్. సో చక్ బిగించిన తర్వాత జాస్ ఉంటాయి కదా, జాస్ వద్ద చెక్ చేసే రన్ అవుట్ ఉంటుంది. ఓకే, ఇది చెక్ సరిగ్గా అమర్చకపోయినా లేదా చెక్ కరిగిపోయినా ఈ రన్అట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ రేడియల్ రన్అట్. రేడియల్ రన్అట్ ఏంటంటే స్పిండిల్ చుట్టూ అది చుట్టుకొలత ఉంటుంది కదా, సో ఆ చుట్టూ వచ్చే మార్పులను ఇది సూచిస్తుంది అనమాట. ఓకే, సో దీనివల్ల ఏంటంటే వర్క్ పీస్ అనేది రౌండ్గా రాకుండా చేస్తుంది అనమాట. ఓకే, రేడియల్ రన్అట్ అనేది. యాక్సిల్ రన్అట్ ఏంటంటే స్పిండిల్ పొడవు అంటే ముందుకి వెనక్కి వచ్చే మార్పు అనమాట. దీనివల్ల వర్క్ పీస్ ఫేస్ అనేది ఫ్లాట్గా ఉండదు అనమాట. ఓకే, ఈ రన్అట్స్ వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ అంటే వర్క్ పీస్ యాక్యురసీ అనేది తగ్గడం. ఓకే, సో గుండ్రంగా రాకుండా ఎసెంట్రిక్ గా వస్తుంది అనమాట. ఓకే, టూల్ డ్యామేజ్ అవుతుంది, వైబ్రేషన్స్ వస్తాయి. ఓకే, సో దీస్ ఆర్ ద మేజర్ డిఫెక్ట్స్. ఓకే, చెకింగ్ యాక్యురసీ ఆఫ్ టైల్ స్టాక్. సో చెకింగ్ parallelism of tail stock axis. Okay, checking height variation of tail stock axis with head stock. These are the two accuracy of checking the accuracy of tailstock. Okay, procedures. Mount a precision test bar or mandrel between the headstock and tailstock centers. Then mount a dial indicator on the tool post and traverse it along the bar's length. Readings taken at different points indicate the horizontal and vertical alignment of deviations. Okay, so ఈ ప్యారలల్ చెక్ చేయడానికి టూ టైప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఏంటంటే యూజింగ్ డైలీ ఇండికేటర్ అండ్ టెస్ట్ మాన్యువల్. ఓకే, యూజింగ్ డైల్ ఇండికేటర్ అండ్ టెస్ట్ మాన్యువల్. ఓకే, ఓకే, సెకండ్ ఏంటి, టూ సెంటర్స్ టెస్ట్ కట్ మెథడ్. ఓకే, సారీ, సెంటర్స్ టెస్ట్. ఓకే, ఫస్ట్ ఏంటంటే యూజింగ్ డైల్ ఇండికేటర్ అండ్ టెస్ట్ మాన్యువల్. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఒక ఖచ్చితమైన కొలత గల టెస్ట్ మాన్యువల్ని లేదా అలైన్మెంట్ బార్ని టైల్ స్టాక్ స్పిండిల్ సాకెట్లో ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ డైల్ టెస్ట్ ఇండికేటర్ని లేత్ శాడిల్ ఉంటుంది కదా, సో శాడిల్ పై ఫిక్స్ చేస్తాం. దాని ప్లంగర్ లేదా టిప్ను మ్యాండ్రిల్ సర్ఫేస్ ఉంటుంది కదా దానికి తగిలేలా ఉంచాలన్నమాట. ఇప్పుడు శాడిల్ను బెడ్ వేసిపై ఒక చివరి నుండి మరో చివరికి నెమ్మదిగా జరపాలి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే డైల్ ఇండికేటర్ను మ్యాండ్రిల్ పక్క భాగంలో నుంచి రీడింగ్ను అబ్జర్వ్ చేయాలన్నమాట. రీడింగ్లో మార్పు ఉంటే టైల్ స్టాక్ పక్కకు జరిగిందని అబ్జర్వ్ చేయాలి మనం. ఓకే, ఇది హారిజాంటల్ ప్లేన్ అనమాట. అంటే డైల్ ఇండికేటర్ మ్యాంటల్ పక్క నుంచి చేస్తాం కదా, సో అది హారిజాంటల్ ప్లేన్ చెకింగ్ అనమాట. అదే వెర్టికల్ ప్లేన్ చెకింగ్ ఏంటంటే డైల్ ఇండికేటర్ మ్యాంటల్ పై భాగంలో వచ్చి శాడిల్ను జరపాలన్నమాట. దీనివల్ల టైల్ స్టాక్ ఎత్తులో ఏమైనా తేడాలు ఉన్నాయంటే అది తెలుస్తుంది అనమాట. ఓకే, సో హారిజాంటల్ ఏమైనా ఉందో అని చూడాలంటే డైల్ ఇండికేటర్ని మ్యాంటల్ సైడ్ నుంచి రీడింగ్ అబ్జర్వ్ చేస్తాం. అదే వెర్టికల్గా ఏమైనా డీవియేషన్స్ ఉన్నాయా అంటే డైల్ ఇండికేటర్ మ్యాంటల్ పైన పెడతాం అనమాట. ఓకే, సో దట్ మనకి ఏంటంటే హైట్లో ఏమైనా డీవియేషన్స్ ఉన్నాయా లేదనేది అబ్జర్వ్ చేస్తాం. ఓకే, సో సెకండ్ థింగ్ ఏంటంటే టూ సెంటర్ టెస్ట్ కట్ మెథడ్. ఓకే, ఒక పొడవైన మెటల్ బార్ని హెడ్ స్టాక్లో అండ్ టైల్ స్టాక్ సెంటర్ మధ్య ఉంచుతాం అనమాట. ఓకే, సో ఇది హెడ్ స్టాక్, ఇది టైల్ స్టాక్ అనుకుంటే ఇలా ఉంచుతాం. ఓకే, సో బార్స్ రెండు చివర్ల మధ్య చిన్న కట్ అనేది చేయాలన్నమాట. ఓకే, సో మైక్రోమీటర్ ఉండి మైక్రోమీటర్ యూజ్ చేసి రెండు చివర్ల మధ్య డయామీటర్ అనేది కొలవాలన్నమాట. ఓకే, సో రెండు చోట్ల డయామీటర్ అనేది సమానంగా ఉంటే టైల్ స్టాక్ యాక్సిస్ సమాంతరంగా ఉన్నట్టు. ఒకవేళ తేడా ఉంటే టైల్ స్టాక్ సెట్ అనేది పవర్ స్క్రూల్ ద్వారా అడ్జస్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, ఓకే, హైట్ వేరియేషన్ కూడా చెప్పాను కదా. ఓకే, ఈ డైల్ ఇండికేటర్ని పైన అదే మ్యాంటల్ పైన ఇలా ఉంచి
మనం డీవియేషన్స్ అనేవి చేయొచ్చు అనమాట, అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో దట్స్ అబౌట్ ద చెకింగ్ అక్యురసీ ఆఫ్ టైల్ స్టాక్. ఓకే, స్పెసిఫికేషన్స్ ఆఫ్ ది లేత్. ఒక లేత్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఎలాంటి స్పెసిఫికేషన్స్ అనేవి మనకు అవసరం అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. ప్రీవియస్ గా ఫస్ట్ స్లైడ్ లో మనం డిస్కస్ చేసాం కదా, హైట్ ఆఫ్ ది ఇంజిన్ లేత్ ఎలా ఉంటుంది. ఓకే, అక్కడ స్పెసిఫై చేసాం కదా 1 మీటర్ 1.5 మీటర్. ఓకే, సో ఇక్కడ దాని గురించి డీటెయిల్ గా మనం తెలుసుకుంటాం అనమాట. హైట్ ఆఫ్ ది సెంటర్స్. ఓకే, చూసారా, ఇది హైట్ హెచ్. ఓకే, ఓకే, విల్ రిప్రజెంట్ విత్ అనదర్ కలర్. Height of the centers. It is the vertical distance from lathe bed to the center of the lathe. Okay, so ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు హెచ్ ఎలా ఉన్నది. ఓకే, సో దట్ ఈస్ ద vertical distance from the lathe of the bed to the center of the lathe. Swing, it is the maximum diameter of the job. ఓకే, మనకి ఆబ్జెక్ట్ అనేది సిలిండ్రికల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, సో ఇది డయామీటర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఓకే, సో ఆ మ్యాక్సిమం డయామీటర్ ఎంత అయితే మనం ఒక లేత్ లో వర్క్ చేయగలమో దాన్ని ఇక్కడ స్వింగ్ అంటారు అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ ద మ్యాక్సిమం డయామీటర్ ఆఫ్ ది జాబ్ విచ్ కెన్ బి అకామిడేటెడ్ వెన్ హెల్డ్ బిట్వీన్ ద సెంటర్స్ అండ్ రొటేటెడ్. ఇట్ ఈస్ ఈక్వల్ టు ద హైట్ ఆఫ్ ది సెంటర్. ఓకే, ఇక్కడ హైట్ ఆఫ్ ది సెంటర్ అని ఎందుకు మెన్షన్ చేశాడు అంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో రెండు మనకి ఏంటంటే ఇక్కడ బెడ్ ఉంది కదా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైట్ ఆఫ్ ది సెంటర్ ఏంటి, లేత్ బెడ్ నుంచి, ఇది లేత్ బెడ్ కదా, ఈ లేత్ బెడ్ నుంచి మనకి ఇది సెంటర్, సారీ కదా, సో ఈ రెండింటి మధ్య ఉండే డిస్టెన్స్. సో ఇంతకు మించి మనం డయామీటర్ అనేది ఎక్కువ ఉంటే లేత్ బెడ్ టచ్ అయ్యి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా, సో ఇదేంటి హాఫ్ ఆఫ్ ది స్వింగ్ అన్నట్టు. ఓకే, సో అంటే రేడియస్, రైట్, సో ఇట్ ఈస్ ఈక్వల్ టు ద హైట్ ఆఫ్ ది సెంటర్స్ అంటే రేడియస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అన్నట్టు. ఓకే, స్వింగ్ ఏంటి, స్వింగ్ అంటే డయామీటర్ కన్సిడర్ చేస్తాం, అంటే ట్వైస్ దట్ ఆఫ్ అనుకోవచ్చు. ఓకే, సో హెడ్ అనేది మనం ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన, అది హైట్ ఆఫ్ ది సెంటర్ అనేది మనం ఇక్కడ కన్సిడర్ చేసుకోవాలి ప్రతిసారి. ఓకే, సెంటర్ డిస్టెన్స్ సి, ఇట్ ఈస్ ద మాక్సిమం లెంత్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ దట్ కెన్ అకామిడేట్ బిట్వీన్ ద లేత్ సెంటర్స్. లేత్ సెంటర్స్ అంటే ఏంటి, ఓకే, ఇక్కడ నుంచి ఎక్కడ వరకు. ఓకే, సో ఇది లెంత్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ని డిసైడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో రెండింటి మధ్య అప్ టు ఎంత లెంత్ వరకే మనం ఒక ఆబ్జెక్ట్ ని మెషినింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, అది సి. ఓకే, సెంటర్ డిస్టెన్స్, లెంత్ ఆఫ్ ది బెడ్. లెంత్ ఆఫ్ ది బెడ్ ఏంటి, ఇది. ఓకే, ఎండ్ టు ఎండ్ అనమాట. ఓకే, మెషిన్ లెంత్. ఓకే, ఇట్ గివ్స్ ద అప్రాక్సిమేట్ ఫ్లోర్ స్పేస్ ఆక్యుపై బై ద గివెన్ లెంత్. ఇప్పుడు మనకి ఫ్లోర్ స్పేస్ ఎందుకు అంటే సర్టెన్, ఇప్పుడు ఇలా ఒక సైట్ అనేది ఉందనుకోండి, డిఫరెంట్ మెషిన్స్ అనేవి మనకి ప్లేస్ అయి ఉంటుంది. ఓకే, సో మనకు ఒక ప్లాన్ అంటూ ఉంటుంది కదా, సపోజ్ ఇక్కడ లేత్ అనేది మనకి ఈ ప్లేస్ లోనే రావాలి అన్నప్పుడు మనకి లేత్ బెడ్ లెంత్ అనేది మనకు తెలియాలి కదా. ఓకే, సో దట్ మనకి ఇక్కడ అకామిడేట్ అవుతుందా లేదా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో దట్ మనకి ఏంటంటే ఆ స్పెసిఫికేషన్ కూడా మనకు అవసరం, లెంత్ ఆఫ్ ది బెడ్ అనేది. ఓకే, maximum bar diameter, it is the maximum diameter of the bar stock that passes through the hole of the headstock spindle. Swing over the carriage, it is the maximum diameter of the job that which can revolve over the lathe saddle. It is less than the swing diameter of the lathe bed. Okay, so these all are the specifications of the lathe. Okay, so two more classes are there. Okay, so regarding the lathe we'll discuss remaining in the coming classes. Okay, thank you.